నమస్తే తెలుగు నేలకు స్వాగతం. గుంటూరు శేషేంద్ర శర్మ సాంప్రదాయ సాహిత్యంపై ఎంతో ప్రతిభ ఉన్న కవి. రాష్ట్ర ప్రభుత్వంలో అధికారికంగా ప్రజలతో సాన్నిహిత్యం గల కవి. మరే ఇతర కవికి లభించని సమాజం ప్రత్యక్షానుశీలనం శేషేంద్ర శర్మ గారికి ఉంది. పైగా విభిన్న దేశాలు, సంస్కృతులు ప్రత్యక్షంగా దర్శించిన కవి. తెలుగు, ఇంగ్లీష్, సంస్కృతం, ఉర్దూ భాషలలోని కవిత్వంతో తలస్పర్శి పాండిత్యం ఉన్న కవి. ఫలితంగా శేషేంద్ర శర్మ గారి కవిత్వం ఆలోచన నేపథ్యానికి వైశాల్యం ఎక్కువైంది. ఆయన కలమెత్తితే అందులోంచి నక్షత్రాలు అక్షరాలుగా రాలుతాయి. సూర్యుడు, చంద్రుడు జెండాలెగరేసే శక్తులుగా, పర్వత శిఖరాలు నిశ్శబ్ద పరివాహ ప్రాంతంలోని నిలువెత్తున నిల్చున్న మహర్షుల్లా, వృక్షాలు, అరణ్యాలు శక్తిని నిస్వార్థంగా చైతన్యశీలంగా వినియోగించే మనుషుల్లా, ఇలా పంచభౌతిక దేహము, పంచభూతాత్మక ప్రపంచము రెండు కవి ఊహాయువనిక మీద విశ్వరూపంలో ప్రదర్శితమవుతాయి. ఆది కవి నుంచి ఆధునిక కవి దాకా కాలం పరీక్ష నాళికలో కవిత్వాన్ని శాస్త్రీయ దృష్టితో మైక్రో అనాలిసిస్ చేస్తే ఒక ప్రగతిశీలమైన తత్వచింతనకు ప్రాతినిధ్యం వహిస్తూ రచించిన సృజనా స్వరూపాలే శాశ్వతత్వాన్ని పొందుతున్నాయి. సమాజ నిష్టం కాని వైయక్తిక అనుభూతుల సృజనా స్వరూపాలకు ఆయువు తక్కువే. వేదాలు, ఉపనిషత్తులు, అరణ్యకాలు, బ్రాహ్మణ్యాలు, పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు, ఖండకావ్యాలు, వచన కవిత్వం, మినీ కవిత్వం, హైకూలు, నానీలు ఇలా విభిన్న రూపాలలో సృజన జరుగుతోంది. ప్రతి రూపం వెనుక సమకాలీన సమాజం, కాలం స్వభావం స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. సమర్థంగా ప్రతిబింబించినవి ప్రజల నోళ్లకెక్కాయి. అసమర్థంగా ప్రతిబింబించినవి అజ్ఞాతంగా మిగిలిపోయాయి. సమర్థత, అసమర్థత అన్నవి కవి పరిణతిపై ఆధారపడి ఉంటుంది. ఇక ఇతివృత్తం, తీసుకున్నటువంటి చందం, అలంకారిక పదబంధం, ప్రయోగ నైపుణ్యం అన్నింటికీ మించి కవి చిత్తశుద్ధి, అతనికి గల మేధాశక్తి, ఆత్మశక్తి అన్నీ కలిసి శక్తివంతమైన అభివ్యక్తిగా రూపొందుతాయి. వేదకాలపు సమాజంలో ఉన్న అభివ్యక్తి ఈ కాలానికి పనికిరాదు. అభివ్యక్తి సమాజ స్వభావంపై ఆధారపడి ఉండాలి కూడా. అలాగే ఒక కవి తన జీవన కాలంలో రచించిన కవిత్వం అంతా ఒకేలా ఉండదు. శైలి వైరుధ్యాలు, సిద్ధాంత వైరుధ్యాలు ఉంటాయి. కవి తన జీవితంలో రాసిన కవిత్వంలో సింహ భాగాన్ని ఒక చోట చేర్చి సింహావలోకనం చేసుకుంటే అందులో తాను కనిపించకూడదు. తాను నివసించిన సమాజం కనిపించాలి, కాల స్వభావం కనిపించాలి. అప్పుడే అతడు కవిగా సఫలమైనట్లు. ఈ నేపథ్యంలో గుంటూరు శేషేంద్ర శర్మ గారి ఆధునిక మహాభారతాన్ని అనుశీలిద్దాం. అంతటి భావనోల్బణాన్ని వ్యక్తీకరించడానికి కవి కొత్త పరిభాష కోసం సహజంగా తహతహలాడతాడు. ఆ పరిభాష కొన్ని సందర్భాల్లో అయత్నకృతంగాను, కొన్ని చోట్ల ప్రయత్నపూర్వకంగాను వ్యక్తమవుతుంది. శేషేంద్ర ఆధునిక మహాభారతానికి అనుబంధ కావ్యంగా జనవంశం అనే కృతిని సంకలనం చేశారు. అందులో కవిగా శేషేంద్ర అభివ్యక్తి కోసం చేసిన ప్రయత్నాలన్నీ కూడా కనబడతాయి. విధి నా చేతికిచ్చిన విషపాత్రిక నగరం, ఇక్కడే 1000 సార్లు నా లోకాల్ని కోల్పోయా. కవికి మానవ నాగరికత పరిణామంలో తాను, ప్రజలు, నగరం, ప్రకృతి మధ్య లోపించిన ఆత్మీయ సమతుల్యాన్ని తిరిగి పొందే తీవ్ర వాంఛ వ్యక్తపరుస్తాడు. రాళ్ల కన్నెళ్లు వ్యాపించిన ఈ భూములపైన వేస్తాడు ఒకడు, ఇనుప కండరాల దేహం మీద సుళ్ళు తిరిగేము అని అంటూ, అరే నా దేశంలోనే నా గొంతు పరాయిదైపోయిందే అని బాధపడతాడు కూడా. అరే ఈ గుంపుకు ఎలా మేల్కొనాలో తెలియదు, ఎలా బాహువులు చాపి తన ఇనుప కాళ్ళు ఇలా తలంలో మోపాలని తెలియదు. నా దేశం, నా ప్రజలు అన్న ఒక్క పర్వంలోనే ఆధునిక మహాభారత హృదయాన్ని మొత్తాన్ని కూడా ఆవిష్కరించాడు. అయితే కవి ప్రేయసిని మధ్యలో సంబోధించుకుంటూ తనలోని భావాలకు గాను ఆనందపు రుచి కలిగిస్తాడు. బహుశా కావ్యంలో నాయకునితో పాటు నాయకి కూడా ఉండాలనే సాంప్రదాయిక స్పృహేనేమో అయినా ప్రాచీన కావ్య నిర్మాణ పరిస్థితులని దీంట్లో వెదగటం తప్పు. భౌతిక రూపం మాత్రం అశ్వాసాంత గద్య విభజించిన సర్గంలో మాత్రం సాంప్రదాయ పరిమళాలను నింపుకున్నాయి. ఇక సూర్యపర్వం సూర్య ప్రతీకగా సాగుతుంది. నోటి నిండా సూర్యుడిని కొరుక్కు తింటున్న
పెదవుల కొసల నుంచి ఎర్రకాంతులు రసం జారిపడుతుంది. అడవుల్లో సంచరిస్తూ దారి తప్పిన లంబాడి ఒంటరితనం నా ఎదుట పడ్డాయి. కొండల నిశ్శబ్దాన్ని బొట్లు బొట్లుగా చప్పరిస్తున్నప్పుడు చప్పుడు చేసే నా గుండెను కూడా క్షమించలేను అంటాడు కవి. సహజ కృత్రిమాల మధ్య జరిగే సంఘర్షణ కవిలోంచి అప్రయత్నంగా తన్నుకుని వస్తుంది. ఆకాశాలు ఒరిసే అడవుల నిశ్శబ్దంలో చెట్లని ముక్కుతో కొట్టి శబ్దాలు ప్రతిధ్వనింపజేసే వడ్రంగి పక్షి కోట్రన్ మొక్కల్లో ఏం చేస్తుంది? ఇక్కడ కవి వడ్రంగి పక్షిలా కనబడతాడు. పళ్ళు తిన్నట్లు దినాలు తిన్న నేను ద్రాక్ష బల్లంత కన్నీటి బిందువులను తింటున్నాను చెప్పే భావాన్ని ఆకర్షణీయమైన అభివ్యక్తి కావ్య పరిభాష మింగేస్తుందేమో అన్న భయం కలుగుతుంది. ఫలితంగా శేషేంద్ర శైలి బాగా ఉంది, గొప్ప ఎక్స్ప్రెషన్ అని ఆపివేస్తే ప్రతిపాదించిన మూల సిద్ధాంతాన్ని విస్మరించే ప్రమాదం ఉంది. చలం ఎప్పుడో ఒకసారి అన్నారట, ఎవడైనా వచ్చి చలంగారు మీ శైలి అమోఘంగా ఉంది అన్నాడంటే వాడే తన రచనలకు ప్రథమ శత్రువు అని. అదే శేషేంద్రకు వర్తిస్తుంది. శేషేంద్ర సభలలో కవిత్వానికి చప్పట్లు కొట్టిన చేతులు, ఆ చేతులలోంచి చేతనలోకి ఎంత అనుభూతి ప్రసరించింది అనేది ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ప్రతి పర్వంలో ప్రతి వాక్యము కవిత పౌష్కల్యంతో ఉక్కిరి బిక్కిరవుతుంది. మరణించి నదులు మాట్లాడతాయి, మూసీ నదిలా మీసాలొస్తే గాలి తుఫానుగా మారుతుంది. అతనితో పాటు అతని స్వప్నాలు కూడా. కాలుతున్న పరిమళం. అతడు ఒక శతాబ్దంపై నిల్చున్న వీరుడు. అది ఆత్మపర్వంలో ఉంది. అసలు ఆత్మపర్వం ఆనడమే కొత్త. సమాసాల వ్యాకరణ సూత్రాలు తెలిసిన శేషేంద్ర తన కవిత్వంలో సూత్రాలు భేదించుకుని పదప్రయోగాలు చేస్తాడు. మానవ జీవిత పొలాలు, పురాతన గొంతు, విశాల కిటికీ, కఠోర తుఫాను, పురాతన అడవి ఇలా కావాలనే ప్రయోగిస్తాడు శేషేంద్ర. కారణం అభివ్యక్తి అడ్డం వచ్చే వ్యాకరణాన్ని కాళ్ళతో తొక్కగల సాహసం లేకపోతే శ్రీమన్ మంగళ కల్కిమూర్తి పరిశుష్కిత ధర్మావనో ధామక్షేత్ర పవిత్ర కీర్తి ఘనధారాఘోర ఖడ్గమ్మునన్ భూమి జీవ పరిశ్రమాహరణ సంభూతార్థ గర్వాంధులన్ గ్రామ గ్రామ కబంధులన్ పిలిచి సత్కారంబు గావించుతన్ వంటి దీర్ఘ సమాసాలు గల పద్యాలు రాసిన కవికి ఆత్మపర్వం వంటి పదాలు కొత్త అభివ్యక్త కోసమే. శేషేంద్ర ప్రేమ కవిత్వంలోనూ, ఉద్యమ స్ఫూర్తిని అందించే కవిత్వంలోనూ, అంతశ్చేతనను సృజించే కవిత్వంలోనూ అభివ్యక్తికి ప్రాధాన్యం ఇస్తాడు. కొత్త కొత్త ఉపమాలు, క్రొంగొత్త రూపకాలు, పదచిత్రాలు ప్రయోగిస్తాడు. సూర్యుడు సముద్రాల మీద వంగి నీళ్లు తాగే గుర్రం, ఆకాశం నగరాల మీద వంగి గర్జించే సింహం, భూమి శూన్యంలో తిరిగే బొంగరం, జీవితం మనమడగకుండా వచ్చిన సంగరం. ఆశ్చర్యం కలిగించే కావ్య పరిభాషను ఈ శతాబ్దానికి ఇచ్చిన విలక్షణమైన కవిగా శేషేంద్ర మిగులుతారు.